अंकुल ना ఆయన పదాలు చేరిపోతాయి. अरे लाइव नहीं होता सर. हाँ हो गया. लग रहा स्वामी నేను చెప్పలే అరే ఇందులో లైవ్ పెట్టింది జరిగిన అది ఎంతకుంది కెమెరా సరిగ్గా ట్రైపాడ్ వేస్తే ఎంతకుంది ముంగడ సింగల్ లైవ్ అంటే పెట్టినా ఇట్లా ఏమో సరే బాబా పచ్చిపోతారేమో నా ఏమనుకో నేను లైవ్ లేదా ఇది నా లైవ్ లేదా నాకు ఇది మన ఆడియో ఆఫ్ చేయవా అది ఆరోగ్యమైంది ఒక్క
వస్తుంది కొంచెం మీరు ఉన్నారని ఏం ఆడాలో తెలియట్లేదండి. అందరూ నన్ను సునీలు అని పిలుస్తారండి. ప్రపంచంలో ఈయన ఒక్కైనా నన్ను సునీలా అని పిలుస్తారండి. ఆయన ఒక్కనే. చాలాసార్లు ధైర్యం లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయన పాట విని ధైర్యంగా ఫీల్ అయ్యి ఏదో సాధిస్తాం అని నేనే కాదండి, చాలామంది కోట్ల మందికి ధైర్యం చెప్పిన వ్యక్తి. ఆయన ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. అక్కడ నుంచి ఆ కాలం నుంచి తీసుకో పదన్న ఇటు వచ్చి అరే ఎక్కినా ముందుకు ఎందుకు వస్తున్నాను? ఇంత పాటు 100 మంది వస్తారు, అందరూ జరుపుకుంటూ కూర్చుంటారు. హలో కెమెరాలు ఉన్నాయిగా, మీడియా అనేది ఆనంద్ భాయ్ आनंद भाई हाँ भाई हमको तो जरूरत है జరగనా ఏం సార్ కనుషం ఆపు పర్లేదు, కనుషం ఆపన్నా పర్లేదు.
ఆయన సరిగ్గా భయ్యా అన్న ఒక నిమిషం ఆపన్నా జరుగు సార్ ప్లీజ్ కొంచెం సరిగ్గా ఆయన సరిగ్గా అన్న గొప్ప సరస్వతి పుత్రుడి గురించి మాట్లాడే అనుభవం లేదు, నాకు అంత భాష రాదు. కాకపోతే ఈ సమయంలో చెప్పడం కరెక్టో కదా, కానీ ఇండస్ట్రీ మొదటి సినిమా చేసినప్పుడు గమ్యం చేశాక నేను చెన్నైలో ఉంటుంటే నాకు ఫోన్ చేసి కృష్ణ గారు ఫోన్ చేసి ఇచ్చారు. చాలా గొప్పగా తండ్రి పేరు నిలబెడతామని చెప్పి ఫోన్లో చెప్పారు. ఆ టైంకి నేను అది నమ్మలేకపోయాను. నాన్నగారు ఎక్కడ, నేను ఎక్కడ ఇండస్ట్రీ, నేను చెన్నై, ఇక్కడ హైదరాబాదు, అవకాశాలు ఎలాగా, ఎప్పుడు సక్సెస్, ఎలా సక్సెస్, ఏమీ తెలియని ఒక అగమ్య గోచరంగా ఉన్న ఆ పరిస్థితిలో ఇంకా చాలా అతిశక్తి ఉంటుంది. ఇంకా తండ్రిని మించిన తనయుడు అన్నంత గొప్పవాడు అవుతాం రమేష్ ఫోన్లో చెప్పింది. ఇప్పటికైనా ఎప్పుడప్పుడు రింగ్ అవుతుంటుంది. ఆయన 2-3 సార్లు కలిసి ఆయన డైరెక్ట్గా నేను మాట్లాడాను. గొప్ప సరస్వతి పుత్రులు ఆయననే కాదు, ఏ వృత్తిలోనైనా మనం కాంప్రమైజ్ అయ్యి మనం చేసేటప్పుడు చాలా బాధ వేసినప్పుడు సార్ మనం ఎదగాలని అనిపిస్తుంది, కానీ గ్రాఫ్ కింద పడాలి, ఇవి పెడితే చేయాలి అని అనిపించింది ఎవరికీ కూడా. సో గొప్ప సరస్వతి ధార, నది లాంటి ఆయన భాష సరస్వతి, దీన్ని అన్కాంప్రమైజింగ్గా తన టర్మ్స్లో తను బతుకుతూ ఇన్స్పైర్ చేశాడు ఆయన కవిత్వంతో, ఫిలాసఫీ చెప్పారు ఆయన కవిత్వంతో. గొప్ప అది ఒక ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే ఎస్పెషలీ రైటింగ్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ చేసి భాషలో కానీ దేనిలో కానీ రాయాల్సి వస్తే చాలా బాధపడిపోతారు. చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు, రచయితలు అనేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తిని మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, అంత గొప్ప గొప్ప పాటలు రాసి మా అందరినీ ఇది చేసి మహనీయుడు చెప్తాము. వాళ్ళ ఆఖరి రెస్పెక్ట్స్ పే చేయడానికి వచ్చాను. అసలు మాటలు రావట్లేదు. రాత్రి నుంచి నమ్మలేకపోతున్నాను. నిన్న పొద్దున్నే యాక్చువల్గా నాకు మా సత్యసాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అని చెప్పారు, సీరియస్గా ఉందని. అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అసలు ఇలా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో గత 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో మెంబర్గానే తిరిగేవాడిని. నెక్స్ట్ మారుతి, నీ సినిమా అంటే నువ్వు వదిలేసే, నేను రాసుకుంటానని. లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైను, అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైను నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగున ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరు కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగ్గర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. నిజంగా ఆయన లేని లోటు భర్తీ చేయలేంది. ఇంకా ఆయన మెమరీస్ అంటే ఆయన సాంగ్స్ వింటూ ఆయన పదాలతో మనతో పాటే ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అన్నయ్య, నాకన్నారు
2 నెలల పెద్ద. ఇద్దరు శ్రవంతి మూవీస్ రిజిస్టర్ ద్వారా ఎన్నో రోజులు గడిపాం అక్కడ. నా సాహిత్యం అంతా ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా లేదు మా ఫ్రెండ్స్కి వినిపిస్తుండేవాడిని గొప్పగా పాటు. ఈ శూన్యం ఇంకా కష్టం. ప్రతి పాటకి 15 వర్షన్స్ ఎందుకని అంటుండేవాడిని, నవ్వుతుండేవాడు, ప్రతి పదాన్ని చెక్కేవాడు, వజ్రం పొదిగినట్టు. అందుకనే ఆ పాటలు అంత ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పాటల ప్రకాశం తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ఉంటుంది. సీతారామ శాస్త్రి పెద్ద, ఇంకా శూన్యం ఎవరు. నేను శ్రీనివాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇంతకుముందు వైజాగ్ జాయింట్ కలెక్టర్. శాస్త్రి గారికి నేను తమ్ముడు వరుస అవుతాను. సో వారు అందరూ చెప్పినట్టుగానే సమాజానికి తల్లిదండ్రులు, టీచర్లు చేసిన సేవ కంటే ఆయన చేసిన మోరల్ పేరెంటింగ్, ఆయన పాటల ద్వారా, ఆయన సాహిత్యం ద్వారా ఎవరు తప్పుదోవ నడవకుండా 3-4 తరాలని తన సాహిత్యంతో కాపు కాసిన ఒక దైవం ఆయన. సో ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టం. మేమందరం కూడా ఆయనతో పాటు 25 ఏళ్ళుగా నడుస్తున్నాం. సినిమా రంగంలో కాకపోయినా బయట ఎప్పుడు వారితో నడిచి ప్రయాణం చేసాం. ఆఫీసర్లు కానీ, ప్రజలు కానీ, ఉద్యోగాల్లో కూడా ఎలా చేయాలనే దాని మీద ఆయన పాట వింటే ఒక మంచి ఉద్యోగస్తుగా మారడానికి అవకాశం వచ్చేది. అలాగే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆగిపోతారు, బాధపడే వాళ్ళు ఆగిపోతారు. సో కొన్ని తరాలని ఆయన సాహిత్యం ద్వారా పేరెంటింగ్ చేసిన ఒక దైవం ఆయన. సో వారు వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తాను. శాస్త్రి గారు నేను కోవిడ్కి ముందు బద్రీనాథ్ వెళ్ళాం యాడ్ ఫిల్మ్ చేయడానికి. అంటే కెమెరామెన్కి లిరిసిస్ట్కి రిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఆయనకి నాకు ఎప్పుడో 15 years ముందు ఒకసారి పరిచయం అయింది. తర్వాత మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ బద్రీనాథ్ వెళ్ళే దారి, అంటే డెహ్రాడూన్ నుంచి బద్రీనాథ్ దాకా మాకు బై రోడ్ 14 hours జర్నీ. ఆ జర్నీ అంతా ఈ సాహిత్యం గురించి ఏదో ఒకటి చెప్తుండేవారు నాకు ఆయన. మధ్యలో అలా రిథం కొడుతూ, అంటే ఎంటర్టైన్ చేస్తూ నాకు తెలియని చాలా విషయాలు తెలుగు పదాల్లో ఉండే నిగూఢ అర్థాలు అబ్బాయిని చెప్పేవారు. నేను ఎంజాయ్ చేస్తుంటే ఆయనకు అర్థమైంది నాకు కూడా ఈ సాహిత్యం అంటే ఇష్టం, తెలుసుకోవాలని ఉంది అనిపించినట్టుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 days ఒకసారి లేకపోతే వీక్లీ ఒకసారి ఈ మధ్యన నాకు ఫోన్ చేసి ఏదోటి అనేవారు. ఏంటి సార్ ఇది అంటే గట్టిగా నవ్వేవారు. ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారో తెలియదు. ఆయన ఎవరికి ఫోన్ చేయాలి, ఒక విశ్వనాథ్ గారు లేకపోతే త్రివిక్రమ్ లాంటి పండితులు ఫోన్ చేసి మాట్లాడాలి, కానీ నాతో మాట్లాడటం ఏంటి? ఇలాంటి రిలేషన్ నాకు శాస్త్రి గారికి మిస్ అయిపోయాను. శాస్త్రి గారు ఎక్కడున్నా
ఒక్క నిమిషం It's very, very sad and unfortunate. In Telugu industry, we've lost one of the greatest writers, poet. What he's contributed to our film industry is something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films, Swarnakamal, సినిమాలన్నీ గోకుల్ రాజా కానీ ఆడవాడు మాట్లాడతాను మొన్న నారప్ప వరకు ఎంతో క్లోజ్గా ఉండేవాడు. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. ఆర్డర్ ఏంటంటే అది మొత్తం ఇక్కడికి వచ్చింది వాయిస్ వస్తుంది
రాలేదండి పని చేస్తుందా అదే ఆరప్పుడు చివరిసారి కలిసి అసలే నాకు దొరికింది దిగడానికి నేను ఆచంట గోపీనాథ్ సీతారామశాస్త్రి గారితో నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిచయం. నిజంగా నేను ఒక మంచి సినిమా అంటే ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసినా జీవితంలో ఒక ఆశ ఉండేది. ఆ ఆశ నెరవేర్చుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ నా భారత సినిమా రంగానికి మనకి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు. బ్రహ్మ విశ్వనాథ్ గారు అయితే కె విశ్వనాథ్ గారు అయితే, విష్ణు బాలసుబ్రహ్మణ్యం గారు, మహేశ్వరుడు సీతారామశాస్త్రి గారు. వీళ్ళు ముగ్గురుతో కలిసి ఒక మ్యూజికల్ సినిమా తీయాలనేదే నా యొక్క కళ. కానీ ఇద్దరు ఈ కోవిడ్ టైంలో, ఈ యొక్క పాండమిక్ టైంలో వివిధ కారణాలతో వాళ్ళు చనిపోయినా కూడా నా కళ అనుకోకుండా నేను సినిమా తీసిన తర్వాత మధ్యలో గ్యాప్ రావడం వల్ల నా కళను నేను నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇటువంటి ఒక గీత రచయిత మరలా మనకు తెలుగు సినిమా రంగానికి దొరకడం అనేది చాలా కష్టమైంది. అంటే కొన్ని సమయాల్లో అనిపిస్తుంది, అంటే మనం నేనైనా ప్రతి మనిషి ఈ భూమండలానికి ఒక అంటే పుట్టి మళ్ళా చనిపోవడం అనేది సహజమే. కానీ ఒక విజిటర్ లాగా చాలామంది వస్తుంటారు పోతుంటారు. కానీ వాళ్ళకంటూ ఒక చరిత్ర వాళ్ళే రాసుకుని వాళ్ళు వాళ్ళ యొక్క మేధావితనాన్ని వాళ్ళ యొక్క దీన్ని ఒక ప్రజలు జనరంజపజేయడం అనేది ఆయనకి నిజంగా సీతారామశాస్త్రి గారిలో పాండిత్యం, తెలుగు పాండిత్యం మీద గొప్ప పట్టుంది. అది మనం కోల్పోయి ఆయన నా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ ఆయనకి నా శతకోటి వందనాలు తెలియపరుచుకుంటూ నమస్కారం. కింది పెట్టినా పర్లేదు ఇంకా దానికంటే అసలు అన్ని పడిపోతాయి. తీసి పైకి కింది కంటే కష్టం అండి. లేకపోతే ఇంకో బ్యాగ్ వేసుకొని అటు పెట్టుకోండి, అయిపోతుంది. ఒక్కటి కదిలిస్తే అన్ని పడతాయి అబ్బా అవసరంగా. మెయిన్ ఛానల్ ఏ ఆచంట అద్భుత వాక్యాలు నచ్చికొట్టారు నా అమ్మాయి పరిచయం.
ఇది ఒక తెలుగు సినిమా రచయితలకు జరిగిన కష్టం కాదండి, యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జరిగినటువంటి నష్టం. పాటే శ్వాసగా జీవించినటువంటి మా సిరివెన్నెల వాళ్ళ ఏడుబట్టి గుండె సరుకుపోతుంది. అన్నగారు అన్నగారు అంట ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు, కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు, ఆకాశంలో వాళ్ళిద్దరూ వేరు కావచ్చు కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల రెండు ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, భార్యకి, ఇద్దరు కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి దివ్య ప్రాప్తి, దివ్యలోక ప్రాప్తి, భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు. మహానుభావుడు, అంత గొప్పవాడు. వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంతో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా, మీ అందరి తరఫున ప్రేక్షకులారా వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి. నమస్తే. ఒక మహా సంస్కారాన్ని మనం కోల్పోయాం. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా తీయగా మాట్లాడేవారండి. ఎంత హాయిగానో, ఎంత ఉత్సాహంగానో. ఆయన ఉత్సాహంగా ఉండడమే కాదు, మాకు కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపేవారు ఆయన. ఎన్నో సినిమాలు పనిచేశాను, ఏ రోజు కూడా ఆయన చిరునవ్వులో మార్పు లేదు, ఏ రోజులోనూ కూడా ఆయన ఇచ్చేటటువంటి ప్రోత్సాహంలో మార్పు లేదు. అలాగే ఏ రోజు కూడా మీ అందరికీ తెలుసు ఆయన రాసే రాతలో కూడా ఎక్కువ మార్పు లేదు. మహానుభావుడు. ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఒక సరస్వతిని మనం కోల్పోయామని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతటి గొప్ప వ్యక్తి మనకు దొరకడం చాలా, మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఇవాళ పోగొట్టుకున్నందుకు దురదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి ఒక మహా రచయితనే ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కోల్పోయినట్టు. ఎవరున్నారు ఇప్పుడు? ఇక ఎవరున్నారని చెప్పి వెతికి చూస్తే చాలు, కనపడలేదు. అంతలాగా ఆయన అందరి హృదయాల్లోనూ చోటు చేసుకుని అందరి మనసుల్ని గెలిచి ఎన్నో ఎన్నో సినిమాలు ఎన్నో రాశారు. నాకే నేను చేసిన 40 సినిమాల్లోనూ ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ రాశాడు. ఆయన రాయని సినిమా లేదు. అలాంటి వ్యక్తి ఇవాళ అక్కడ అలా చూస్తుంటే సీతారామ శాస్త్రి గారు అంటే స్పందించని తెలుగు ప్రేక్షకుడు కానీ, తెలుగు శ్రోత కానీ, తెలుగు సాహిత్య ప్రియులు గారు ఉండరు. అంతటి గొప్ప మహాకవి ఆయన, మంచి సాహితీ ప్రియుడు. అంతేకాకుండా మంచి వ్యక్తి. మాకు గత 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఆయనతోటి. కృష్ణారెడ్డి గారు దర్శకత్వం చేసిన ఆల్మోస్ట్ మ్యాక్సిమం సినిమాలకి ఆయన పాటలు రాశారు. దాదాపుగా సుమారుగా ఒక 50 పాటలు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో, ఆయన సంగీత దర్శకత్వంలో ఆయన పాటలు రాశారు. ఆయన పాటలు రాసే సందర్భంలో మేము కలిసి ఆయనతో పాలు పంచుకున్నటువంటి అనుభవాలు ఎన్నో. ఆయన దగ్గర నుంచి ఎంతో సాహితీ వివరాలని మేము తెలుసుకోగలిగాం. అలాగే జీవిత సత్యాలను కలిసి చర్చించుకునేవాళ్ళం. ఆ పాటలు రాసే విషయంలో ఆయనకి అసలు టైం సెన్సే ఉండేది కాదు. 24 గంటలు అదే ధ్యాస. రాత్రి 12 గంటలకు ఏదైనా ఒక మంచి పల్లవి వచ్చింది, చరణంలో ఒక లైన్ వచ్చిందంటే కృష్ణారెడ్డి గారు మంచి లైన్ వచ్చింది సార్ వింటారా అంటే, ఆయన ఉత్సాహం తెలిసిన మేము కూడా ఇద్దరం కలిసి 12 గంటలు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఎంత ఉత్సాహంతో
ఆ మాటలు, ఆ పాటలు, ఆ లైన్లు వినిపించి ఆస్వాదించేవాడు. అలాగే మేము కూడా ఆస్వాదించేవాళ్ళం. సో అలాంటి అనుబంధాలు ఎన్నో ఈ 30 సంవత్సరాల్లో శాస్త్రి గారితో ఉన్నటువంటి అనుబంధం, ప్రత్యక్షమైనటువంటి ఆ అనుభూతిని మేము మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. అలాగే తెలుగు జాతికి ఎన్నో అద్భుతమైన పాటలను అందించాడు, జీవిత సత్యాలను అందించాడు, జీవిత ప్రేరణను అందించాడు ఆయన. అలాంటి పూర్వకమైనటువంటి ఆ పాండిత్యం అనేది అదే సరస్వతీదేవి ప్రసాదించినటువంటి వరం ఆయనకి. ఆ వరాన్ని మనందరికీ పంచి ఇంత తక్కువ సమయంలోనే ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఆయన పార్థివ దేహాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది. ఒక్కసారి అనుభవాలన్నీ కూడా కళ్ళ ముందుకు వస్తూ ఉంటే మాటలు కూడా తడబడుతున్నాయి. అంత గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. రెడీ సీతారామ శాస్త్రి గారి మరణం నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా తీరం లోటుని చెప్పాలి. నా మొదటి చిత్రం లాఠీ నుండి ఉన్న రుద్రమదేవి వరకు కూడా దాదాపు నా చిత్రాల్లో సగం చిత్రాలకు పైగా అయితే సీతారామ శాస్త్రి గారు రాసేవారు, లేదా వేటూరు సుందరరామూర్తి గారు రాసేవారు. అన్ని పాటలు వాళ్ళే రాసేవారు. ముఖ్యంగా శాస్త్రి గారితో నాకున్న అనుబంధం కరెక్ట్గా ఆయన కెరీరు, నా కెరీరు. నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ మొదలెట్టే టైంలో ఆయన సిరివెన్నెల చిత్రంతో ఆయన ముందుకు రావటం, అక్కడి నుంచి ఆయన పేరు మనందరం వింటూనే ఉన్నాం. మా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది ఆయన పాటలు కానీ, ఆయనతో పనిచేయాలని. అలాంటి దశలో 92లోనే నేను లాఠీ సినిమా క్యారెక్టర్తో పనిచేయడం అంటే కేవలం ఆయన సినిమా పాటల్లా కాకుండా ఒక సాహిత్యంలాగా దాన్ని పరిగణించి మొత్తం కథ వినేవారు. కథ మొత్తం విని ఆ పాటల సందర్భాలని ఒకటికి 2 సార్లు చర్చించేవారు. అసలు ఇక్కడ ఈ పాట ఎందుకు, ఇదివరకు అంటే ఏదో 6 పాటలు 6 ఫైట్లు అనే ఒక ఫార్మెట్లో వెళ్ళిపోయేవారు చాలామంది. శాస్త్రి గారు వచ్చిన టైంలో నిజంగా ఆ ఫార్మెట్ని ఆయన బ్రేక్ చేశారని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ పాట అవసరం లేదు కదా అని ఆయన వద్దన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. అలాగే ఆయనే కథ విన్నాక ఈ సందర్భంలో పాట ఉంటే చాలా బాగుంటుందని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి పాటలోనూ మనం ఏం చెప్తున్నాం, కథ ఏం చెప్తున్నాం, కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి పాట అని చెప్పి ఆయన ఆ పాత్రల తాలూకు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ స్వభావాల్ని, అంటే మనం ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా మనం అనుకున్న కథను ఆయన జీర్ణం చేసుకుని తిరిగి ఆయన మనకు చెప్తుండేవారు. ఈ పాత్ర ఇలాగా మన భావాలని పాట ద్వారా ఎలా చెప్తే బాగుంటుందని. దానికి మాకే ఆశ్చర్యం వేసేది. ఈ దశలో మన కథను, మనం రాసుకున్న కథను ఈయన ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈయన ఆలోచించే కోణంలో మనం ఆలోచించలేదే అని చాలాసార్లు మేము సరిచేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆయన నా సినిమాలని కాదు, ఏ సినిమాలైనా ఆయన ప్రతి పాట మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేది. మన వేటూరు గారిని కోల్పోయిన బాధ ఇంకా మనకు పోలేదు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు, కాకపోతే వీళ్ళిద్దరు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది. భౌతికంగా శాస్త్రి గారు మనకి దూరం కావచ్చాము, కానీ ఆయన మనతో పంచుకున్న భావాలు మాత్రం నిరంతరం ఎప్పుడు మనతోనే ఉంటాయి, మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఈరోజు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.
గురించి మాట్లాడడానికి అసలు మేమెవరో సరిపోమండి. మహానుభావుడు కారంజన్ముడు, ఆయనతో గడిపిన కాస్త సమయం నిజంగా మా అదృష్టం అని అనుకోవాలి. ఇంకేం చెప్పాలి నాకు తెలియట్లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన నాకు పరిచయం, నాకు తండ్రి లాంటి వారు. అండ్ ఇప్పుడు చేస్తున్న సినిమాకు కూడా మొదలుపెట్టారు పాట. నాకు అదృష్టం లేదు.